చిన్నపిల్లల్లో హీరింగ్ లాస్ వచ్చింది అనే విషయం మనం తెలుసుకోవడానికి మనకు కొన్ని టెస్ట్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఇప్పుడు పెద్దవారికైతే హీరింగ్ లాస్ వచ్చింది అని వాళ్ళంతటా వారు తెలుసుకోగలరు. కానీ చిన్నపిల్లల్లో లేదు అప్పుడే పుట్టిన పిల్లల్లో హీరింగ్ లాస్ వచ్చింది అంటే ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో న్యూ బోర్న్ స్క్రీనింగ్ అని చెప్పేసి మనకు ప్రతి హాస్పిటల్లో మనకు న్యూ బోర్న్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది ఉంది. న్యూ బోర్న్ స్క్రీనింగ్లో హీరింగ్ టెస్ట్ అనేది పుట్టిన ప్రతి వారికి OAE ఆటో అకౌస్టిక్ ఎమిషన్స్ అని చెప్పేసి మనకు హీరింగ్ టెస్ట్ ప్రొసీజర్ ఉంటుంది. సో దాంట్లో మనకు హెయిర్ సెల్స్ ఫంక్షన్ అనేది మనము స్క్రీనింగ్ ద్వారా తెలుస్తుంది ఆ హీరింగ్ ఎలా ఉంది అని చెప్పేసి. లేదు దాంట్లో రిఫర్ వచ్చింది అంటే మనం బెరా టెస్ట్కు రికమెండ్ చేస్తాం. సో బెరా టెస్ట్లో ఏం చేస్తాము అంటే మనం డిఫరెంట్ ఎలక్ట్రోడ్స్ అనేది ప్లేస్ చేస్తాము బేబీకి, చేసి మనకు హీరింగ్ ఏమైనా లాస్ ఉందా అని చెప్పేసి మనము కనుక్కుంటాం అన్నమాట. సో ఇలా ఈ 2 టైప్స్ టెస్ట్ వల్ల మనకు బేబీలో కూడా హీరింగ్ లాస్ను ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు.